మీ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ బాగుంది కానీ కస్టమర్స్ రావట్లేదా? ప్రాబ్లం కిచెన్లో కాదు, సిస్టంలో ఉంటుంది. కస్టమర్స్ ఎందుకు రావట్లేదో కొన్ని రీజన్స్ చెప్తా, ఎండ్ వరకు చూడండి. 10. ఫుడ్ స్టోరీ చెప్పకపోవడం. వై యువర్ డిష్ స్పెషల్ అని స్టోరీ రాయాలి. పీపుల్ స్టోరీస్కి కనెక్ట్ అవుతారు, రెసిపీస్కి కాదు. 9. కస్టమర్ ఫాలోఅప్ ఉండకపోవడం. బిల్లింగ్ టైంలోనే కస్టమర్ నెంబర్ తీసుకోవాలి. ఆఫర్స్ ఉన్నప్పుడు మెసేజ్ షేర్ చేయాలి. సో మీ లోగో చూసిన ప్రతిసారి మీ టేస్ట్ గుర్తు వస్తుంది. 8. మెమరీ ట్రిగ్గర్ ఇవ్వకపోవడం. స్మెల్, ప్రెజెంటేషన్, సర్వింగ్ స్టైల్ మెమరబుల్ ఉండాలి. 7. ఫుడ్ ఫోటోస్ బ్యాడ్గా పెట్టుకోవడం. 6. సిగ్నేచర్ ఐటమ్ ఉండకపోవడం. కస్టమర్కి ఆన్సర్ కావాలి, ఈ ప్లేస్లో బెస్ట్ ఐటమ్ ఏంటి అని. 5. పొజిషనింగ్ క్లారిటీ ఇవ్వకపోవడం. మీ రెస్టారెంట్ ఏ టైప్, ఫ్యామిలీ ప్లేసా, బిర్యానీ పాయింటా, క్యాఫేనా. 4. గూగుల్ మ్యాప్స్లో లిస్టింగ్ ప్రాపర్గా ఇవ్వకపోవడం. 3. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇగ్నోర్ చేయడం. ఫుడ్ బాగున్నా కూడా ఈగో హట్ అయి నెక్స్ట్ విజిట్ ఉండదు. 2. పీపుల్కి మీ రెస్టారెంట్ గురించి తెలియకపోవడం. మార్కెటింగ్ లేకపోతే బెస్ట్ ఫుడ్ కూడా ఇన్విజిబుల్. 1. స్ట్రీట్ ప్రెజెన్స్ వీక్. బోర్డ్ క్లియర్గా కనపడకపోతే వాకిన్స్ మిస్ అయిపోతాయి. ఫుడ్ బాగుండడం సక్సెస్ కాదు, పీపుల్కి తెలియచెప్పడం సక్సెస్. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు ఆఫ్లైన్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం.